ఈ రోజు మనం ఎస్పాడా నెంబర్ 2 బారగన్ లూసియన్ బాన్ గురించి మాట్లాడుకోబోతున్నాం. హిజ్ ఆస్పెక్ట్ ఆఫ్ డెత్ ఈస్ ఏజింగ్. కాలం అన్నింటికి అందరికీ తీసుకువచ్చే అనివార్యమైన డెత్ ని రిప్రజెంట్ చేస్తాడు. ఐజెన్ తో కలవడం కన్నా ముందు బారగన్ తనని తానే హెకోముండోకి రాజుని అని ప్రొక్లెయిమ్ చేసుకున్నాడు. ఆ పెద్ద వైట్ డెజర్ట్ ని ఒక స్కల్ థ్రోన్ నుండి తన పక్కనే కొందరిని పెట్టుకొని పాలించేవాడు. ఈ సిరీస్ ద ఫేసెస్ బిహైండ్ డెత్ ద ఎస్పాడా ఆర్కైవ్స్ ఎపిసోడ్ నెంబర్ 8. హెకోముండోలో ప్రతిదీ తన ముందే ఏజ్ అయి చనిపోయేది. బారగన్ సమయాన్ని ఏది అధిగమించలేదని నమ్మాడు. అది స్ట్రెంగ్త్ అయినా, ప్రైడ్ అయినా అండ్ ఈవెన్ అంబిషన్స్ అయినా కూడా. తన టైం ఐజెన్ రాకతో ఎండ్ అయింది. ఐజెన్ బారగన్ ముందు నిల్చున్నప్పుడు బారగన్ యొక్క ఏజింగ్ ఆరా తననేం చేయలేకపోయింది. అండ్ ఐజెన్ ఏమంత కష్టపడకుండానే బారగన్ ని డిఫీట్ చేశాడు. ఈ హ్యూమిలియేషన్ బారగన్ కి చావు కన్నా దారుణమైంది. అయినా కూడా బలవంతంగా ఐజెన్ కి మోకరెళ్లి తన సెకండ్ ఎస్పాడా అయ్యాడు. ఒక కింగ్ నుండి సబార్డినేట్ అయ్యాడు. తన రిజరెక్సియోన్ ఆరోగంతే. తనని ఒక స్కెలిటల్ రీపర్ లాగా మార్చేస్తుంది. తన ఎబిలిటీ రెస్పీరా. తను టచ్ చేసే దేన్నైనా రాట్ చేస్తుంది. అది ఏమైనా సరే, మెటల్, ఫ్లెష్, ఎనర్జీ అండ్ ఈవెన్ ఎబిలిటీస్ ని కూడా. ఇది డికేయింగ్ తో వచ్చే డెత్ ని రిప్రజెంట్ చేస్తుంది. అదే మనం ఆపలేని అన్స్టాపబుల్ ఫోర్స్ అయిన టైం. బారగన్ సోయిఫోన్ అండ్ హచ్చిగన్ తో ఫైట్ చేస్తాడు. ఆ ఫైట్ అప్పుడు కూడా ఐజెన్ ని చంపేస్తా అని మాట్లాడతాడు. బట్ ఇన్ ది ఎండ్ తన పవర్ వల్లే బారగన్ ఓడిపోతాడు. తను యూజ్ చేసే పవర్ ని టేస్ట్ చేస్తాడు. అలా చనిపోతూ కూడా ఐజెన్ పేరు అరుస్తూ చనిపోతాడు. దీని అర్థం ఎంత పెద్ద కింగ్ అయినా టైంకి పడిపోతాడని. ఇది ద సెకండ్ ఎస్పాడా బారగన్ లూసియన్ బాన్ గురించి. అండ్ హిజ్ ఆస్పెక్ట్ ఆఫ్ డెత్ ఈజ్ ఏజింగ్.